ఆల్ తెలుగు ప్రజా పార్టీ అధికారంలోకి వస్తే వితౌట్ సెక్యూరిటీతోని ఆల్ ఎమ్మెల్యేస్ మంత్రీస్ సీఎం ఇంక్లూడింగ్ సీఎం కూడా అందరూ కూడా వితౌట్ సెక్యూరిటీ ప్రజల్లోకి వెళ్తారు. అసలు ప్రజల్లో ఉండేటప్పుడు సెక్యూరిటీ ఎందుకు? ఇది సాధ్యమవుతుందా సార్? 100% సాధ్యమైంది. 100% గెలిపించి చూసిన తర్వాత 100% సాధ్యమైంది. అసలు అంటే ప్రామిస్ చేసేసి ప్రజల కోసం ప్రాణాన్ని అర్పిస్తా అనేది ప్రామిస్ చేసిన తర్వాత సాధ్యమయ్యిద్దా అని డౌట్ అడగటం అనేది అది చాలా పొరపాటు. ఎందుకంటే నువ్వు ప్రజలు ఎవరైతే ప్రజలకు మాట ఇచ్చారో ప్రజలు అడగాల, నీకెందుకు సెక్యూరిటీ ఎందుకు అడగగలగాల. ఇప్పుడు ఎన్ని దానాలైనా చేయొచ్చు కానీ ప్రాణదానం చేయలేరు. అసలు దానం చేయమని ఎవరన్నారు? నువ్వు పని చేయమని అడుగుతున్నారు. పని చేయమని అడుగుతున్నా కానీ ప్రాణం దగ్గరికి చివరిగా ప్రాణదానం అనేది ఎవరంటే ప్రజలు అడుగుతుందండి. ప్రజలకు ఏం కావాలో చేయమంటున్నారు. ప్రజలకు ఏం కావాలి? వాళ్ళు పని చేసుకోవటానికి పని కావాలి, ఉద్యోగం కావాలి, ఆరోగ్యం కావాలి, చదువు కావాలి, వ్యాపారం కావాలి, ఇవి కావాలి. ఇవి ఎలా ఇస్తావో ఇవ్వు. నువ్వు అవేమీ ఇవ్వట్లేదు. నువ్వు అవి ఇవ్వకపోవటం వల్ల ప్రజలు తిరగబడతారు. అవి ఇచ్చావనుకో హ్యాపీగా ప్రజలు పనిలో ఉంటారు, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. అయినా కూడా అంటే ఒక ముందు ఆలోచనతోని ప్రాణం అంటే ఎవరికైనా తీపి. అసలు ప్రాణం ఎందుకు అంటున్నాను. అసలు నువ్వెందుకు ప్రామిస్ చేసావు? ప్రజల కోసం నా ప్రాణాన్ని అర్పిస్తాను. నువ్వెందుకు చేసావు? అసలు అటువంటి అప్పుడు ఎందుకు చేసినట్టు? ఎందుకు చేసావు నువ్వు? నిన్ను ఎవరు చేయమన్నారు? ప్రజలేం అడగలేదు కదా. ప్రజలు అడుగుతుంది ఏంటంటే మేము బాగుండాలి అని ప్రజలు అడుగుతున్నారు. నీ ప్రాణం ఎవరికి కావాలి? ఎవరికి అవసరం లేదే. నువ్వే వచ్చావు కదా నేను ఏదో సేవ చేస్తా అని. ఇప్పుడు నేను రెడీ, నేను అన్నిటి తెగించే వచ్చాను. ఈ రోజు వరకు మచ్చ లేకుండా బతికాము. వైట్ షర్ట్ వేసుకున్నాము. బురద వస్తుంది, మీదకి వస్తుంది. అన్ని త్యాగాలకు సిద్ధపడి భరించే కదా. ప్రాణం ఇవ్వటానికి కూడా రెడీ అయ్యే కదా ప్రజాక్షేత్రంలోకి వచ్చేది. నేను రెడీ, నాతో పాటు వచ్చే వాళ్ళందరూ కూడా రెడీ. ఎందుకు చంపుతారు? ఎవరు చంపరు. కాకపోతే నువ్వు పని చేయాలి. అంటే ఇంత ముందుకు ఇట్లా జరిగినాయి కదా. ఎవరు ఎక్కడ జరిగినాయి? ఏపీ తెలంగాణలో ఎవరిని చంపారు? ఎక్కడ చంపారు? ఎవరిని చంపలేదు కదా. సో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి? సెక్యూరిటీ పర్పస్, ప్రోటోకాల్ పర్పస్, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేసి ఎందుకు పెట్టాలి? ప్రజల అవసరాలు కనుక నువ్వు తీర్చగలిగితే అందరూ నీ పనిలో నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు. ఇప్పుడు వరకు వెళ్ళలే కానీ కొంత దాడులు అయితే జరుగుతున్నాయి కదా. నువ్వు దాడి ఎంతవరకు దాడి, ఎందుకు దాడి జరుగుతుంది? నువ్వు పని చేయలేదు కాబట్టి దాడి జరుగుతుంది. ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగిన వాడివి ఇంటింటికి వెళ్ళి మీ ఊరికి ఏం కావాలి ఎందుకు అడగవు? ఈ సంస్కృతి రావాలి. గెలిచిన తర్వాత ఇంటింటికి వెళ్ళాలి, మీ సమస్యలు ఏమిటి. అందుకే కదా ఓటు ఇచ్చింది. సో అందువల్ల 100% ఇంటింటికి తిరగ దాడులు ఏమి జరగవు.